పల్నాడు జిల్లా మాచర్ల వైఎస్ఆర్సీపీ నేత తురక కిషోర్పై ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోంది అని మండిపడ్డారు ఆయన భార్య సురేఖ. ప్రభుత్వం కేసుల మీద కేసులు పెట్టి కిషోర్ను జైలు నుంచి బయటకు రాకుండా కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. సంబంధం లేని తమ బంధువులపైన కేసులు బనాయించారు అని ఆరోపించారు. కిషోర్పై వారికి నచ్చిన కేసులన్నీ పెడుతూ ఉన్నారని, ఇంత దిగజారి ప్రవర్తిస్తారని అనుకోలేదు అని అంటున్నారు. పీడీ యాక్ట్ పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. తాజాగా పీడీ యాక్ట్ పెట్టి కిషోర్ను నెల్లూరు నుంచి రాజమండ్రి జైలుకు తరలించారు అని మండిపడుతున్న సురేఖతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కూటమి ప్రభుత్వం బరితెగించింది. మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తురక కిషోర్ కుటుంబం పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఇప్పటికే కిషోర్ను అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. ఇప్పటికీ 90 రోజులైంది. ఇప్పుడు పీడీ యాక్ట్ పెట్టి నెల్లూరు జైలు నుంచి రాజమండ్రి జైలుకు పోలీసులు తురక కిషోర్ ని తరలించారు. అయితే దీనిపైన మాట్లాడడానికి తురక కిషోర్ భార్య సురేఖ ఉన్నారు. ఎలా ఉంది అంటే ఇప్పటికీ 3 నెలలు అవుతుంది సార్. ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసు. బెయిల్ వస్తుంది అనగానే మాకంటే ముందు కూడా మాచర్ల నుంచి పోలీసులు వచ్చి ఒక వారం నుంచి ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు పీటీ వారెంట్ మీద తీసుకెళ్దామా అని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిప్పుతూనే ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కక్ష ప్రభుత్వము. చిన్న చిన్న పిల్లలను వేసుకొని మేము వరంగల్ నుంచి గుంటూరు అని, వరంగల్ నుంచి నెల్లూరు అని, ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి, ఇట్లా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. సరే, మా హస్బెండ్ గారంటే పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నాడు. మా బావగారు ఏం చేశారు, తను సాఫ్ట్వేరు. మా రెండో బావగారు విలేకరు. వాళ్ళ మీద కూడా పెట్టారు కేసులు. ముగ్గురు మీద పెట్టారు, ఇంట్లో మగవాళ్ళ మీద. మేము లేడీస్ ఏం చేయాలో తెలియదు, మాకు బయటికి ఎవరితో మాట్లాడాలో కూడా తెలియదు. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. అసలు పీడీ యాక్ట్ రాజకీయ నాయకుల మీద పెట్టడం ఏంటి, పీడీ యాక్ట్ కిషోర్ మీద పెట్టడాన్ని మీరు ఎలా చూస్తారు? పీడీ యాక్ట్ ఎవరి మీద పెడతారు సార్? మర్డర్ చేసిన వాళ్ళ మీద, గంజాయి కేసులు ఉన్న వాళ్ళ మీద, రేప్ కేసులు ఉన్న వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెడతారు. పొలిటికల్ వాళ్ళ మీద పీడీ యాక్ట్లు ఎలా పెడతారు, ఎలా స్వీకరిస్తున్నారో కూడా తెలియదు. వీళ్ళు ఏ కేసు పెడితే ఆ కేసుని యాక్సెప్ట్ చేస్తున్నారు. కేసు పెట్టారని చెప్తున్నారు, అది మర్డర్ కేసు. దాంతో ఏమైనా సంబంధం ఉందా? మర్డర్ అటాక్ అది ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు సార్. అసలు ఏమీ లేని అతన్ని తీసుకొచ్చి మా హస్బెండ్ పేరుని యాడ్ చేశారు, మా బావగారి పేరు. తను ఎక్కడో బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాడు. తనకేం సంబంధం అని తనను కూడా తీసుకొచ్చి ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు. అసలు సంబంధమే లేదు. వాళ్ళకి నచ్చిన కేసులన్నీ పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏం తోస్తే ఆ కేసులన్నీ పెట్టేసుకుంటున్నారు సార్. యాక్చువల్లీ ఇప్పటికే 90 days అవుతుంది సార్. ఇంకా బెయిల్ వస్తుంది, ఇంకా రిలీజ్ అవుతాడు అన్న ఆలోచనలతోనే ఉన్నాం. కానీ ఈ పీడీ యాక్ట్ పెడతారు, ఇంత దిగజారిపోయి ఇంత కక్ష కడతారని అనుకోలేదు. నెల్లూరు జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు కిషోర్ను తరలించారు. కేవలం రాజకీయ కక్షతోనే మా పైన ప్రభుత్వం ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ సురేఖ చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.